కన్నవరం సత్యదేవుని హైకోర్టు న్యాయమూర్తి జగడన్ సుమతి దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం నూతన జంటలతో కలకలలాడింది. అన్నవరం దేవస్థానంలో ఉన్నప్రత మండపాలు నూతన వరులతో నిండిపోయాయి. గురు శుక్రవారంలో అన్నవరం సత్యదేవుని సన్నిధిలో రత్నగిరి, సత్యగిరి కొండలపై 200 నుండి 250 పెళ్లిళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయం కొత్త జంటలతో కిటకిటలాడింది. జగ్గంపేట మండలం కాండ్రేగులలో లైసెన్స్ లేకుండా పురుగుల మందులు, ఎరువులు అమ్ముతున్నారనే వార్తలపై కిరాణా షాపును జగ్గంపేట మండలి వ్యవసాయాధికారులు తనిఖీ చేశారు. పురుగుల మందులు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలంటే లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర మాత్రమే కొనుగోలు చేసుకోవాలన్నారు. ప్రతి కొనుగోలుకు బిల్లు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి బుక్కపట్నం గ్రామంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఎమ్మెల్యే సింధూర ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉపాధ్యాయునిగా మారి విద్యార్థినులకు పాఠాలు బోధించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులను పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో 37.5 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. 100 సంవత్సరాలు ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లకు అధికారులను సూచించారు. అనంతపురం జిల్లాలో ఏటీఎం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయలు నగదు, రాబరీకి ఉపయోగించే సామాగ్రి, సెల్ ఫోన్లు, లారీ స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన ప్రధాన నిందితుడు రాబిన్ శర్మతో పాటు మరో 11 మంది ఉండగా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని తెల్లవారుజాము నుండి భక్తులు దర్శనానికి పోటెత్తారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వేలాదిగా భక్తులు తరలివచ్చారు. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అంటూ విలసించిన వాడవల్లి వెంకట భక్తులను కోరిన కోరికలు తీర్చేందుకు కొంగు బంగారం అని చెప్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ భారీ జాబ్ మేళా జరిగింది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 24 కంపెనీలు ఈ జాబ్ మేళా నిర్వహించి 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మంచిర్యాల జిల్లా సిసిసి నన్పూర్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ ఎంపీ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని పిటిషన్లను, వాటి రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేటలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ప్రజలను, యువతను చైతన్యపరిచే ది అడిక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఫ్రీడమ్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రూపేష్ ఫ్రీడమ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు. భవిష్యత్తుపై ఏకాగ్రత పెంచుకొని మంచి మార్గంలో ప్రయాణించాలన్నారు. మొక్కలు మానవ మనుగడకు జీవనాధారమని భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వరద పడకల ఆసుపత్రి ఆవరణలో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఈ నెల 26న జరగనున్న శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన పోస్టర్ను యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సుందర్ రాజ్ ప్రారంభించారు. హనుమకొండ హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రపంచమంతా శ్రీ కృష్ణ మార్గాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ దేవుడని, యాదవులకు కుల బాంధవుడని తెలిపారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి బస్టాప్ వద్ద రైతులకు మద్దతు తెలుపుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నాకు దిగారు. కాపుల కనపర్తి సొసైటీలో ఒక్క రైతుకు రుణమాఫీ జరగలేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.